Hi everyone, good evening. సో ఎస్టర్డే క్లాస్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యింది. సో ఎస్టర్డే క్లాస్ తో పాటు ఇవాళ కంటిన్యూ చేస్తాను. సో మనకి ఇప్పటివరకు కంప్లీట్ అయిన టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, HTML, HTML5, ఎడిటర్స్ అండ్ బ్రౌజర్స్, సింపుల్ HTML డాక్యుమెంట్, డాక్ టైప్ అంటే ఏంది, హెడ్ ట్యాగ్, మెటా ఇన్ఫర్మేషన్ అండ్ బాడీ ట్యాగ్, విజువల్ కంటెంట్, ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, హెడింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, హెచ్ఆర్ ట్యాగ్ చెప్పలేదు, బిఆర్ ట్యాగ్ చెప్పాను, కామెంట్స్ గురించి, పోయం, ప్రీ ట్యాగ్ గురించి నేను చెప్పాను, ఇమేజ్ ట్యాగ్, లింక్ ట్యాగ్ అండ్ సమ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఇవాళ ఫినిష్ చేసుకుందాం. సో ఎస్టర్డే టాపిక్ సో ఎస్టర్డే టాపిక్ లో ఇమేజ్ ని ఎలా ప్రింట్ చేయాలని నేను చెప్పాను. ఒక ఇమేజ్ ట్యాగ్ రాయాలి అంటే ఒక బేసిక్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక ఇమేజ్ ట్యాగ్ రాయాలంటే ఐఎంజితో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇమేజ్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్ అన్నమాట. ఇమేజ్ ట్యాగ్ సింగిల్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అన్నమాట. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే మనకి సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి ఇన్లైన్ ఎలిమెంట్స్. అదే కనుక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేది 1 by 1 ప్రింట్ అవుతాయి. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న వాటిల్లో హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్ ఇవన్నీ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. అందుకోసం మనకి 1 by 1 ప్రింట్ అయ్యేవి. అదే కనుక ఇమేజెస్ అన్ని మనకి ఇన్లైన్ లో ప్రింట్ అవుతాయి, అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి మనకి. అదే కనుక ఈ సైడ్ బై సైడ్ ప్రింట్ అయ్యే ఎలిమెంట్ ని మనకి 1 by 1 ప్రింట్ అవ్వాలి అంటే HTML లో ఓన్లీ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట. బ్రేక్ ట్యాగ్, బిఆర్ అనేది సింగిల్ ట్యాగ్ అనమాట, మనకి సింగిల్ ట్యాగ్ బిఆర్ అనేది. ఇక్కడ డైరెక్ట్ గా ఇమేజ్ ఇవ్వడం వల్ల మనకి ఇమేజ్ ప్రింట్ అయిపోదు, దానికంటూ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి. ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ సోర్స్ అన్నమాట. అది ఏ ఫైల్ ని మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు, సోర్స్. ఈ అట్రిబ్యూట్స్ వల్ల యూజ్ ఏంటంటే ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట ఈ అట్రిబ్యూట్స్ అనేవి. సో ఈ అట్రిబ్యూట్ సింటాక్స్ ఎలా ఉంటుంది, నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ వాల్యూ ఎప్పుడు డబల్ కోట్స్ లోనే మీరు రాయాలి, వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్ లోనే మీరు రాసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం నేమ్ డాట్ ఫార్మాట్ ఇవ్వాలి, ఇమేజ్ ఫార్మాట్. ఆ ఇమేజ్ ఫార్మాట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అనుకుంటే ఇమేజెస్ వచ్చేసి ఫస్ట్ ఈ ఫైల్ దగ్గరే మీరు ఉండేట్టు పెట్టుకోండి. ఏ పాత్రలో అయితే మీరు ఉన్నారో అదే పాత్రలో మీరు ఉండేలా చూసుకోండి. ఓకేనా, ఏ పాత్రలో అయితే మీరు ఉన్నారో అదే పాత్రలో ఇమేజెస్ ఉండేట్టు మీరు చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు మాత్రం మీకు ఇమేజెస్ ప్రింట్ అవుతాయి, లేకపోతే మీకు ప్రింట్ అవ్వవు అనమాట. ఇన్ కేస్ ఈ ఇమేజెస్ ని వేరే ఫోల్డర్ లో పెట్టినప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలనేసి నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం చూద్దాం. అది ఫైల్ పాత్ కాన్సెప్ట్ అనమాట. అది ఫైల్ పాత్ కాన్సెప్ట్ లో ఇమేజెస్ ని అండ్ రిమైనింగ్ ఫైల్స్ ని డివైడ్ చేసుకోవడం ఎలాగా, సెపరేట్ ఫోల్డర్స్ లో పెట్టుకున్నప్పుడు మనకి వాటి ఫైల్ పాత్ ఎలా ఇస్తామనేసి అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ నేమ్ అండ్ ఇమేజ్ ఫార్మాట్ ఇవ్వాలంటే ఇమేజ్ నేమ్ ఏంటంటే ఇమేజ్ కి మీరు ఏదైతే నేమ్ ఇచ్చింటారో అది ఇమేజ్ నేమ్ అనమాట. ఇప్పుడు 1 అనే ఇమేజ్ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఆ 1 ని మీరు ప్రింట్ చేయాలంటే నేమ్ వచ్చేసి 1 అనమాట. ఆ ఇమేజ్ ఫార్మాట్ మనకి ఏమవుతుంది అంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఈ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ బ్రాకెట్ లో ఉంటది మనకి. ఈ బ్రాకెట్ లో ఏ ఫార్మాట్ అయితే ఉంటుందో అది ఇమేజ్ ఫార్మాట్ అన్నమాట మనకి. .jpg అనమాట, అంటే మనకి ఇమేజ్ వచ్చేసి 1.jpg. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడాలంటే మనం సేవ్ చేసుకున్న ఫైల్ దగ్గర వెళ్ళి ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ ఓపెన్ అయింది, కానీ ఈ ఇమేజ్ వచ్చేసి వాటికి ఉండే డిఫాల్ట్ గా ఉండే డైమెన్షన్స్ తో మనకు ప్రింట్ అవుతుంది. వాటికి ఎంతైతే హైట్ విడ్త్ ఉంటుందో ఆ వాల్యూస్ తో మనకు ప్రింట్ అవుతుంది. ఆ వాల్యూస్ తో కన్నా మనకి కావాల్సిన డైమెన్షన్స్ తో మనకు ప్రింట్ అవ్వాలనుకుంటే ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ మనం రాసుకోవాలి. విడ్త్
హైట్, విడ్త్, హైట్ అనే అట్రిబ్యూట్స్ తో మనం మెన్షన్ చేసుకుంటాం. ఒక ఓపెన్ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ రాస్తాం. ఆ ఓపెన్ ట్యాగ్ లోనే మల్టిపుల్ అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. ఒక అట్రిబ్యూట్ కి ఒక అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఉండాలి. ఇవన్నీ రూల్స్ అన్నమాట. మనకి అట్రిబ్యూట్ డిక్లేర్ చేయడానికి రూల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? విడ్త్ వచ్చేసి మనకి వాల్యూస్ తో ఇస్తున్నాను. 200 పిక్సెల్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే మనం పిక్సెల్స్ లో నార్మల్ గా ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ ని మనకి పిక్సెల్స్ లో ఇస్తాం. ఇప్పుడు విడ్త్ 200 పిక్సెల్, హైట్ 400 పిక్సెల్ ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం. చూడండి, 200 పిక్సెల్ విడ్త్, 400 పిక్సెల్ హైట్ అన్నమాట. అదే కనుక మనం పిక్సెల్స్ యూనిట్స్ రాయకపోయినా ఇట్లా నెంబరింగ్స్ ఇచ్చినా సరే మనకి అట్రిబ్యూట్స్ కేసెస్ లోనే మాత్రమే, విడ్త్ హైట్ అట్రిబ్యూట్ అనే కేసెస్ లో మాత్రమే ఇలా యూనిట్స్ ఇవ్వకపోయినా మీకు పిక్సెల్స్ లో మీకు కన్వర్ట్ చేసుకుంటారు. పిక్సెల్స్ లో మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఈ వాల్యూస్ ని మనం పర్సెంటేజ్ లో కూడా ఇవ్వచ్చు. 10%, 10%, 10% హైట్, 10% విడ్త్ అనమాట. సో చూస్తే మనకి చూడండి, 10% హైట్, 10% విడ్త్ అనమాట మనకి. ఓకేనా? ఇలా. అదే కనుక మనకి ఇమేజెస్ లో ఇంకొక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే ఆల్ట్ అట్రిబ్యూట్ అనమాట. ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. అంటే ఏదైనా సరే ఈ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు అనుకోండి, ఆ ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే దాని ప్లేస్ లో ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ప్లేస్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇమేజ్ అనేసి నేను పెట్టుకుంటున్నాను, ఐఎంజీ అనేసి నేను పెట్టుకుంటున్నాను. ఇమేజ్ లేకపోతే మనకి వెబ్ అనేసి ఐఎంజీ వెబ్ అనే ఇమేజ్ అని పెట్టుకుంటున్నాను. ఒకసారి మనకి ఏదో బై మిస్టేక్ లో ఏదో జేపీఈజీ అనే ఫార్మాట్ మనం ఇచ్చాం. ఇన్ కేస్ ఒకసారి చూసాము అనేసి అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇమేజ్ వెబ్. ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎక్కడ యూజ్ అవుతా అంటే మీకు ఇమేజ్ లో ఏదైనా సరే మీరు రాసే కోడ్ లో కానీ ఇమేజ్ ఫార్మాట్ లో కానీ ఏదైనా రాంగ్ అయినప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది ప్రింట్ అవ్వదు. అలాంటి టైంలో మనకి ఏంటంటే ఆ ఆల్ట్ లో ఉండే వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఉండే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం డెఫినెట్ గా మనకి ఇమేజ్ కి ఆల్ట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. మనకి డెఫినెట్ గా ఎవ్రీ ఇమేజ్ కి మనకు ఆల్ట్ ట్యాగ్ ఉండాలి. ఓకేనా? ఇవి ఇమేజ్ ట్యాగ్ అన్నమాట. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి, లేకపోతే అడగండి, చెప్తాను. నెక్స్ట్ టాపిక్ యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. యాంకర్ ట్యాగ్ ఇంపార్టెన్స్ ఏంది ఒక్కసారి చూద్దాం మనం. యాంకర్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ అన్నమాట. ఈ యాంకర్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే వన్ పేజ్ టు అదర్ పేజ్, నావిగేషన్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి నావిగేషన్ అవ్వడానికి వన్ పేజ్ టు అదర్ వెబ్సైట్, కి వెళ్ళడానికి మనకి యూజ్ అవుతుంది యాంకర్ ట్యాగ్ అనేది. సో దాని సింటాక్సెస్ అన్ని చూద్దాం మనం. యాంకర్ ట్యాగ్ సింటాక్స్ ఏంటంటే మనకి AHREF డబుల్ ఈక్వల్ టు యాంకర్ ట్యాగ్ డబల్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ అనేది దేనికి లింక్ ఇచ్చుకోవచ్చు అంటే టెక్స్ట్ కైనా లింక్ ఇవ్వచ్చు, అండ్ ఇమేజ్ కైనా లింక్ ఇవ్వచ్చు, అండ్ ఐకాన్ కైనా మనకి లింక్ ఇవ్వచ్చు. దేనికైనా సరే మనం లింక్ ఇవ్వచ్చు. ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. మనకు ఒకసారి ఏదైనా సరే ఒక వెబ్సైట్ యూజ్ చేసుకొని మనకి యాంకర్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేస్తారు. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, కెరియర్స్, సైన్ ఇన్, అటెండమెంట్స్, రివ్యూస్, కాంటాక్ట్, కోర్సెస్,
FAQ ఇవన్నీ వచ్చేసి మన వెబ్ పేజెస్ అన్నమాట. ఓకేనా? ఒక వెబ్ పేజ్‌లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక వెబ్ పేజ్‌లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ మనకు స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తాయన్నమాట. నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్‌సైట్ అవుతది. ఓకేనా? నార్మల్‌గా కొన్ని వాటిల్లో ఓన్లీ సింగిల్ వెబ్ పేజ్ ఉంటది మనకి. సింగిల్ వెబ్ పేజ్ కూడా వెబ్‌సైటే అవుతది మనకి. నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అయినా అండ్ సింగిల్ వెబ్ పేజ్ అయినా సరే మనకు ఒక వెబ్‌సైట్ అంటారు. ఇక్కడ మనకి ఒక వెబ్ పేజ్‌కి ఇంకో వెబ్ పేజ్‌కి కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటది అంటే ఈ లింక్ ట్యాగ్ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటది. ఇప్పుడు చూడండి హోమ్ పేజ్‌లో ఉన్నాను నేను. హోమ్ పేజ్ నుంచి అబౌట్‌కెళ్ళాలంటే అబౌట్ మీద మనకు హోవర్ చేసినప్పుడు చూడండి హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ మీనింగ్ మనకేంది? ఓకే. థిస్ ఈజ్ లింక్ అనేసి మనకు తెలుస్తది. ఎప్పుడైనా సరే యాంకర్ ట్యాగ్ మనం ఇస్తే ఇలాంటి హ్యాండ్ సింబలే డిఫాల్ట్‌గా మనకొస్తది. ఇప్పుడు చూడండి మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి హోమ్‌లో ఉండే ఫైలు URL ఎక్కడికెళ్ళింది? అబౌట్‌లోకెళ్ళింది. ఇప్పుడు అబౌట్‌లో ఉన్నాం. అబౌట్ నుంచి మనకి ఎక్కడికెళ్తున్నాం? కోర్సెస్‌కెళ్తున్నాం. కోర్సెస్‌లో నుంచి జాబ్స్‌కెళ్తున్నాం. జాబ్స్ నుంచి కెరియర్స్‌కెళ్తున్నాం. కెరియర్స్ నుంచి సైన్ ఇన్‌కెళ్తున్నాం. అటైన్‌మెంట్స్, రివ్యూస్ చూడండి. ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కెళ్తున్నాం. ఇక్కడ పేజ్ ఏమంటున్నాము అంటే ఇక్కడ చూడండి మెయిన్ పేరెంట్, మెయిన్ పేరెంట్ URL కాన్స్టెంట్‌గా ఉంది. ఇక్కడ మాత్రం ఏ పేజెస్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో ఆ పేజెస్ మాత్రమే మనకు చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్తున్నాం. ఇది దీనికి ఎగ్జాంపుల్. వన్ పేజ్ టు అనదర్ పేజ్‌కి నావిగేషన్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. వన్ పేజ్ టు అదర్స్ వెబ్‌సైట్. వన్ పేజ్ టు అదర్ వెబ్‌సైట్ ఎళ్ళాలి అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఇక్కడ లింక్స్ ఉన్నాయి మనకి. లింక్డ్ఇన్ మీద నేను క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి లింక్డ్ఇన్ అనేసి మనకి మెయిన్ URL మనకి వేరేది మారిపోయింది. ఇక్కడ మనం ఎక్కడున్నాం? ఐర్లాండెడ్ TCS పేజ్‌లో ఉన్నాం. ఐర్లాండెడ్ TCS పేజ్ నుంచి లింక్డ్ఇన్ పేజ్‌కెళ్తున్నాం. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్‌సైట్‌కెళ్తున్నాం. లేదా ఒక వెబ్‌సైట్ నుంచి ఇంకో వెబ్‌సైట్‌కెళ్తున్నాం. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్‌సైట్‌కి గాని, ఒక వెబ్‌సైట్ నుంచి ఇంకో వెబ్‌సైట్‌కి గాని మనం నావిగేట్ అవ్వాలి అంటే ఒక యాంకర్ ట్యాగ్ మాత్రమే పాసిబుల్. ఓకేనా? అలానే ఇక్కడ చూడండి ఇది ఇమేజ్. ఇమేజ్‌ని క్లిక్ చేస్తే చూడండి మనకి ఇమేజ్‌ని క్లిక్ చేసినా సరే మనకి క్లికబుల్ ఆప్షన్. ఇమేజ్‌ని క్లిక్ చేసినా సరే మనకి మనం ఏదైనా హోమ్ పేజ్‌కెళ్తాం. ఇక్కడ లోగోస్ ఎప్పుడైనా సరే మీరు క్లిక్ చేశారనుకోండి హోమ్ పేజ్‌కెళ్తారు. ఇక్కడ లోగో ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు. టెక్స్ట్‌కి లింక్ ఇవ్వడం ఎలాగా? అండ్ ఇమేజ్‌కి లింక్ ఇవ్వడం ఎలాగనేసి ఇప్పుడు కాన్సెప్ట్‌లో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్‌లో మనకి టెక్స్ట్‌కి లింక్ ఇవ్వడం ఎలాగా? అండ్ ఇమేజ్‌కి లింక్ ఇవ్వడం ఎలాగా? టెక్స్ట్‌కి లింక్ ఇవ్వాలంటే ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో లింక్ పెట్టేయండి. ఐలాండర్. ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. అవుట్‌పుట్ చూస్తాను. చూడండి. ఐలాండర్ అంటే ఒక ఇమేజ్ పక్కనే మనకి లింక్ వచ్చింది అంటే ఇమేజ్, యాంకర్ ట్యాగ్, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ వస్తున్నాయి అనేసి అనుకుంటే సైడ్ బై సైడ్ వచ్చేది మనకి ఎందుకోసం అంటే లింక్ అదే ఇన్‌లైన్ ఎలిమెంట్స్ వల్లే మనకి సైడ్ బై సైడ్ వస్తాయన్నమాట మనకి. ఓకేనా? యాంకర్ ట్యాగ్ అనేది కూడా మనకి ఇన్‌లైన్ ఎలిమెంట్ అన్నమాట మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ ఐలాండర్‌ని క్లిక్ చేస్తే మనకి ఎక్కడికెళ్ళాలి? ఐలాండ్‌ని క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్‌కెళ్ళాలనా? వేరే వెబ్‌సైట్‌కెళ్ళాలనా? అనేసి మన చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఐలాండర్ అనేది మన వెబ్‌సైట్ అనుకోండి. అంటే సెపరేట్ వెబ్‌సైట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఐలాండర్ వెబ్‌సైట్‌కెళ్ళాలి మీరు. ఐలాండర్ వెబ్‌సైట్ ఎళ్ళాలి అనేసి అనుకుంటే మనం ఫస్ట్ దానికి లింక్ ఇచ్చే ముందు ఆ వెబ్ పేజ్ మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. వేరే వెబ్‌సైట్‌కి మీరు ఇస్తున్నారంటే ఫస్ట్ ఆ వెబ్‌సైట్ వర్క్ అవుతుందా లేదా అనేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది కాబట్టి ఈ URL‌ని కాపీ చేసుకొని ఎక్కడైతే మనకు నావిగేట్ అవ్వాలో ఈ HRFలో మనం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి http://islandtech.com ఇది URL అన్నమాట మనకి. ఈ ఐలాండ్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ URL‌కెళ్ళాలి అనేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేయాలి ఎవ్రీ టైమ్. చూడండి ఐలాండర్‌ని క్లిక్ చేస్తే చూడండి లోడ్ అయింది. ఐలాండర్ వెబ్‌సైట్‌కెళ్ళింది మనకి. ఓకేనా? ఈ పేజ్‌ని క్లిక్ చేస్తే ఐలాండర్ వెబ్‌సైట్‌కెళ్ళింది మనకి. కానీ ఇక్కడ ఒకటి గమనించారా? ఒకసారి
ఈ పేజ్ లో మనకి వెళ్దాం. island@tcs.com island@tcs.com. ఈ పేజ్ లో మనకి ఇక్కడ చూడండి మనకి లింక్స్ ఉన్నాయి. వీటిని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి న్యూ పేజ్ లోకి వెళ్తుంది మనకి. చూడండి వేరే పేజ్ లోకి వెళ్తుంది మనకి. చూడండి వేరే పేజ్ లోకి క్లిక్ చేసిన ప్రతి ఒక్కసారి మనకి వేరే పేజ్ లోకి మనం ఓపెన్ అవుతున్నాయి. ఎందుకోసం అంటే మన వెబ్సైట్ లో మనకు సంబంధించిన పేజ్ అయితే మన పేజ్ ని ఓవర్ రైట్ చేయొచ్చు. వేరొక వెబ్సైట్ మన వెబ్ పేజ్ ని ఓవర్ రైట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మన వెబ్ పేజ్ అయితే మన వెబ్ పేజ్ ని ఓవర్ రైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ వేరొక వెబ్సైట్ వచ్చేసి మన పేజ్ ని ఓవర్ రైట్ చేయకూడదు అనమాట. అందుకోసం మనం ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. టార్గెట్ ఈక్వల్ టు _blank అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక న్యూ పేజ్ లోకి డైవర్ట్ చేస్తామంట. ఇది న్యూ పేజ్ లోకి డైవర్ట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం మనం. నేను క్లోజ్ చేస్తున్నాను. మన వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి దీన్ని క్లిక్ చేస్తాను నేను. క్లిక్ చేసిన తర్వాత చూడండి న్యూ పేజ్ లోకి వెళ్తుంది మనకి. చూడండి మళ్ళీ క్లిక్ చేస్తున్నా న్యూ పేజ్ లోకి వెళ్తున్నాను. క్లిక్ చేసినా ఎవ్రీ టైం వచ్చేసి మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతూనే ఉంటుంది మనకి. ఇలా ఎవ్రీ టైం మనం క్లిక్ చేసినప్పుడల్లా న్యూ పేజ్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. అది కొద్దిగా మనకు మైనస్ అనమాట. ఎవ్రీ టైం మనం క్లిక్ చేసినప్పుడల్లా వేరే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది అంటే. అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ _blank బదులు బ్లాంక్ అనేసి ఇస్తాం మనం. _blank బదులు బ్లాంక్ ఇస్తే మనకి ఏమవుతా అంటే బ్లాంక్ అనేసి ఇస్తే మనకి ఒక పేజ్ ఒకసారి ఓపెన్ అవుతుంది. ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు రీలోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి దీనికి _blank ఇచ్చాం, దీనికి ఓన్లీ బ్లాంక్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి బ్లాంక్ ఇచ్చేది ఫస్ట్ ఒకసారి ఓపెన్ అయింది. మళ్ళీ చూడండి దీన్నే క్లిక్ చేస్తాను, న్యూ పేజ్ ఓపెన్ అవ్వదు, అదే పేజ్ రీలోడ్ అవుతుంది మనకి. చూడండి ఎవ్రీ టైం మనకి అదే పేజ్కి వెళ్తుంది. చూడండి మనకి ఎవ్రీ టైం అదే పేజ్కి వెళ్తుంది. అదే కనుక _blank ఇచ్చాము అనేసి అనుకుంటే ఎవ్రీ టైం మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇదేంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్ కి వెళ్ళడం ఎలా అనేసి ఇది కాన్సెప్ట్ అనమాట. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్ కి ఎలా వెళ్తాము. నెక్స్ట్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడం ఎలా. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళాలి అంటే నా దగ్గర హోమ్ అనే పేజ్ ఒకటే ఉంది. ఇంకో పేజ్ మన దగ్గర లేదు. ఇంకో పేజ్ మనం క్రియేట్ చేయాలి అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి మొత్తం అంతా కాపీ చేసుకుంటాను. కంట్రోల్ ఆల్ అనమాట. కంట్రోల్ ఏ అంటే కంట్రోల్ ఆల్ అంటే మొత్తం అంతా సెలెక్ట్ ఆల్ అనమాట. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అనమాట. అదే పేజ్ మనకి ఇంకో పేజ్ మనం డిజైన్ చేస్తున్నాం. సపోజ్ సేవ్ చేస్తున్నాను, ఇదే పాత్ లోని మనకి about.html సేవ్ చేస్తున్నాను. ఇది అబౌట్ పేజ్. ఇక్కడ హోమ్ అని రాసాం, ఇక్కడ అబౌట్ అని రాస్తున్నాం. ఈ అబౌట్ లో మనకి ఏదైనా సరే ఒక ఇమేజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు తెలియడానికి అబౌట్ పేజ్ అనేసి ఇస్తున్నాను. అండ్ పారాగ్రాఫ్ ఒకటి చాలు మనకి. ఇంకా ఇదంతా మొత్తం నాకు వద్దు అనుకుంటున్నా. ఇవన్నీ తీయేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్ లోకి రావాలనుకుంటా. ఫస్ట్ అబౌట్ పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఈ రెండు ఒకటే పాత్ లోనే ఉన్నాయి మనకి. క్లాస్ 2 లోనే మనకు ఉన్నాయి. అబౌట్ ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి అబౌట్ పేజ్ ఎలా ఉంది. అబౌట్ పేజ్ ఉంది, ఇలా ఏదో ఐలాండ్ అనేసి ఏదో ఉంది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ ఒక లింక్ ఇస్తాను నేను. సపోజ్ ఈ హోమ్ పేజ్ లో ఒక లింక్ తీసుకుంటాను నేను. ఈ లింక్ లో నేను ఏమిస్తాను అంటే యూజర్ కి అర్థం అవడానికి అబౌట్ అస్ అనేసి ఇస్తున్నా. ఈ అబౌట్ పేజ్ కి మనం నావిగేట్ అవ్వాలంటే ఇక్కడ ఆ పేజ్ లింక్ ఇవ్వాలి. ఆ పేజ్ లింక్ ఎలా ఇవ్వాలంటే మీరు ఏ నేమ్ తో అయితే సేవ్ చేశారో about.html ఎలా అయితే మీరు సేవ్ చేశారో ఆ పేజ్ నేమే ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనం. రిఫ్రెష్. ఇది అబౌట్ పేజ్, హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ లో మన కిందికి వెళ్తే లింక్ ఉంది. ఇక్కడ చూడండి మనకి అబౌట్ అస్ ఉంది. దీన్ని క్లిక్ చేసి ఏ పేజ్కి వెళ్ళాలి, అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాలి. చూడండి క్లిక్ చేస్తున్నా, చూడండి అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాం. మళ్ళీ అబౌట్ అస్ లో నాకు ఒక లింక్ కావాలి. ఇక్కడ హోమ్
లింక్ ఇస్తున్నాను నేను. అబౌట్ లో మనం హోమ్ లింక్ ఇస్తాను నేను. చూడండి, హోమ్ లింక్ ఇస్తాను. హోమ్ కి ఏ నేమ్ ఉంది మనకి? home.html ఉంది. అందుకోసం మనం ఇక్కడ home.html. ఇప్పుడు మనకేంటంటే హోమ్ ని క్లిక్ చేస్తే home.html వెళ్తుంది. కానీ ఇది ఉండకూడదు. మనకి టార్గెట్ అనేది ఏంటంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి నావిగేట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. ఎడగని చూడండి, మనకి ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకి అదే పేజ్ లోనే రీలోడ్ అవ్వాలి మనకి పేజ్. చూడండి, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఓన్లీ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఎటువంటి అబౌట్ అది ఇస్తున్నా. దీన్ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్తుంది. చూడండి, హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వచ్చింది. అబౌట్ ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్తుంది. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఒక చిన్న టాస్క్ చేస్తాను నేను. దానికన్నా ముందు మనకి కొన్ని ట్యాగ్స్ మిగిలిపోయాయి. ఆ ట్యాగ్స్ గురించి నేను చెప్తాను నేను. ఇప్పుడు ఏదైనా సరే ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఇక్కడ చిన్న టాస్క్ మీరు కూడా నాకు చేయాలి. మీరు టుమారోకు నాకు పంపించాలి ఈ టాస్క్ అనేది. స్మాల్ ప్రాజెక్ట్. సపోజ్ మీ ప్రాజెక్టే చేద్దాం. కేఎస్ఆర్ఎం ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇది నా ఫోల్డర్, నాకు సంబంధించింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనకు ఫస్ట్ హోమ్ పేజ్ కావాలి. హోమ్ పేజ్ ఎలాగైనా సరే ఇవన్నీ కామనే కదా. డాక్టర్ HTML అండ్ HTML లాంగ్వేజ్, హెడ్, బాడీ అండ్ బాడీలో కంటెంట్ మనకు చేంజ్ అవుతుంది. సపోజ్ ఇవన్నీ సేమ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇదే కంటెంట్ నేను తీసుకుంటున్నా. సేవ్ యాజ్ మన ప్రాజెక్ట్ లో సేవ్ చేస్తున్నా. కేఎస్ఆర్ఎం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోమ్ పేజ్ చేసేటప్పుడు మీరు నేమ్ index.html అనేసి ఇవ్వండి. ఎప్పుడైనా డిఫాల్ట్ గా మనకి ఏదైనా సరే హోమ్ పేజ్ అంటే మనకి index.html ఆర్ home.html మనకి హోమ్ పేజ్ అవుతుంది మనకి. ఓకే, index.html ఆర్ home.html అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు నేను ఇండెక్స్ ఇచ్చాను కదా, ఇక్కడ హోమ్ పేజ్ చేస్తున్నా. హోమ్ పేజ్ నాకు మీ కాలేజ్ సంబంధించిన ఇమేజెస్, ఇప్పుడు కేఎస్ఆర్ఎం కాలేజ్ నేను వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నాను. కేఎస్ఆర్ఎం కాలేజ్. కేఎస్ఆర్ఎం కాలేజ్ సంబంధించిన ఇమేజెస్ నేను తీసుకుంటాను. సో ఈ ఇమేజెస్ వచ్చేసి నేను ఒక వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను. సపోజ్ ఇదే తీసుకోండి. సేవ్ ఇమేజెస్. మీకు ఇప్పుడు కవర్ అవ్వనే టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ కవర్ అవుతాయి చూడండి. సో HTML ఫైల్లో KSRM లో ఒక 1 డాట్ ఇమేజ్ అనేది సేవ్ చేస్తున్నాను. 1 డాట్ అండ్ ఇంకో ఇమేజ్ ని 2 డాట్ ఇంకో ఇమేజ్. సో ఇమేజ్ ని సేవ్ చేయడం వచ్చా? ఫోర్ 5 3 ఇచ్చాం మనం. 5 6 కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు బేసిక్ గా ఒక KSRM ప్రాజెక్ట్ నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్టింగ్ లో మనకు చూస్తే ఒక బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటున్నాను. ఒక బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటే img src ఈక్వల్ టు ఆ SRC వాల్యూ మనకి విడ్త్ ఈక్వల్ టు 100% ఉండాలి. బ్యానర్ ఇమేజ్ 100%. ఇక్కడ ఇమేజ్ మనకి 1.jpg. అది ఫార్మాట్ ఏంది చూద్దాం. ప్రాపర్టీస్కి వెళ్తే మనకి చూడండి, ఇక్కడ
జేపీజీ ఫార్మాట్. అందుకోసం మనకి 1.jpg ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఇమేజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేసి. నెక్స్ట్ చూడండి, ఇమేజ్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంది నాకు. అంటే హైట్ చాలా ఎక్కువ వస్తుంది మనకి. హైట్ కొద్దిగా తగ్గించుకోవాలి నేను. అందుకోసం మళ్ళీ హైట్ అట్రిబ్యూట్. ఈ టాస్క్ మళ్ళీ మీకు నచ్చిన టాస్క్ నాకు చేసుకొని రావాలి. రేపటికి నాకు సబ్మిట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. నేను ఒక టాస్క్ చేస్తున్నా అంటే ఇంకో టాస్క్ మీకు వర్క్ ఇస్తామట. ఎవరైతే నాకు టాస్క్ చేసి సబ్మిట్ చేస్తారో వాళ్ళలో కరెక్షన్స్ నేను చేయగలను. అందరినీ నేను బతిమలాడలేను. ఎవరికైనా టాస్క్ ఇచ్చానంటే మీరు చేసి నాకు చూపిస్తేనే నేను మీకు ఏదైనా సరే మీరు చేసిన టాస్క్ లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా సరే నేను చెప్పగలను అనమాట. ఓకేనా? ముందే చెప్తున్నాను, అందరూ చేయడానికి ట్రై చేయండి. మీరు చేస్తే మీకు తప్పు ఒప్పులు నేను చెప్తాను అనమాట. ఓకేనా? టుమారో వరకు నాకు టాస్క్ కూడా మీరు ఫినిష్ చేసి చూపించాలి నాకు. నేను టాస్క్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టాస్క్ చేయాలి మీరు అనేసి. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఆ హోమ్ పేజ్ లో నెక్స్ట్ హెడ్లైన్ అనమాట. ఏదైనా సరే నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. నేను ఆ హెడ్డింగ్ వచ్చేసి ఏదో ఒకటి, సపోజ్ చాలా స్లోగా ఉంది మనకి. PHP లో డెవలప్ చేశాను. నేను ఒక థియరీ తీసుకుంటున్నాను. కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేసి. సో ఒక పారాగ్రాఫ్ ఏదైనా సరే వాటి గురించి కొద్దిగా డిస్క్రైబ్ చేయడానికి ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. అండ్ సమ్ ఇమేజెస్ తీసుకుంటాను, చిన్న చిన్న ఇమేజెస్. IMG SRC ఈక్వల్ టు, అంటే నా డిజైన్ ఇలా ఉందనేసి నేను చెప్పుకుంటున్నాను అంతే. విడ్త్ 50%, హైట్ ఈక్వల్ టు ఒక 200 పిక్సెల్. సేమ్ లైక్ విడ్త్ 49% రాసుకోమని చెప్పాను నేను ఆల్రెడీ ఎస్టర్డే. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి మనకి సెకండ్ అండ్ థర్డ్ ఇమేజ్ చూద్దాం. మనకి సెకండ్ ఇమేజ్ మనకి ఫార్మాట్ చూద్దాం. మనకి .jpg ఉంది మనకి. అండ్ థర్డ్ ఇమేజ్ కి JPEG ఉంది. JPG అండ్ JPEG. అందుకోసం మనకి ఏం చేస్తున్నట్టే సెకండ్ .jpg 3.jpeg. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్, శాంపుల్ ప్రాజెక్ట్ లాగా. ఇప్పుడు మనకి కేఎస్ఆర్ఎం కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ కేఎస్ఆర్ఎం కాలేజ్ గురించి ఏదైనా సరే కొద్ది కంటెంట్, పారాగ్రాఫ్, మళ్ళీ ఇమేజెస్ గురించి వాటి గురించి. ఇది హోమ్ పేజ్ మంది. ఓకేనా? ఇది హోమ్ పేజ్. నెక్స్ట్ అబౌట్ పేజ్ చేద్దాం. నెక్స్ట్ అబౌట్ పేజ్. అబౌట్ పేజ్ కూడా మనకి ఇవన్నీ అలాగే ఉంటాయి. మనకి సేమ్ అలాగే చేస్తున్నాను. సేమ్ ఆ పేజ్ కి నేను ఏం చేస్తున్నా అంటే about.html మన యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. ఇది about.html. ఏదైనా సరే ఒక పేజ్ మీరు క్రియేట్ చేయాలంటే .html తో సేవ్ చేయాలి. about.html. ఇక్కడ నేను టైటిల్లో వచ్చేసి about అనేసి ఇస్తున్నాను. ఇక్కడ నేను ఫోర్త్ ఇమేజ్ ఇస్తున్నాను, 4.jpg ఇస్తున్నాను. సో దీనికి వచ్చేసి అబౌట్ కేఎస్ఆర్ఎం గురించి నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5th అండ్ 6th ఇమేజెస్ ఇస్తాను. ఒకసారి చూద్దాం మనకి అబౌట్ పేజ్ ఎలా ఉంది అనేసి. మనకి అబౌట్ పేజ్కి వెళ్తే చూడండి, మనకి ఏదో అబౌట్ కేఎస్ఆర్ఎం గురించి ఏదో సమ్ థియరీ కానీ ఏదో ఉంది. మనకి ఇమేజ్ చూడండి, మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. 6 అనే ఇమేజ్ డిస్ప్లే అవ్వలేదు. 6 అనేది JPG. సేవ్, రిఫ్రెష్. చూడండి 6th ఇమేజ్. నెక్స్ట్ మనకి గ్యాలరీ ఇమేజ్ కావాలనుకుంటున్నాం. గ్యాలరీ .html పేజ్. ఈ గ్యాలరీలో నేను ఏం చేస్తానంటే ఇమేజెస్ అన్నింటినీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాలరీలో నేను ఇమేజెస్ ని చూడండి, మనకి
1.jpg, 2.jpg, 3.jpeg అండ్ 4.jpg, 5.jpg, 6.jpg. ఒకసారి మనం చూద్దాం ఆ ఇమేజెస్ అన్ని మనకి ఎలా ప్రింట్ అయ్యాయి అనేసి. గ్యాలరీ పేజ్, ఇక్కడ వచ్చేసి మనం గ్యాలరీ పేజ్, చూడండి ఇది గ్యాలరీ పేజ్. వాటికి సంబంధించిన ఇమేజెస్ ఏదైనా సరే మనకి ఇలా కొద్దిగా అంటే ఎక్కువగా ఉండేట్టు మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ కాంటాక్ట్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను. సేమ్ ఇవన్నీ నేను సేవ్ చేసుకుంటున్నాను, సేమ్ ఇదే కంటెంట్ కావాలి కాబట్టి contact.html. ఇక్కడ ఏంటంటే అన్ని పేజెస్ ఒకేలాగే మనకు ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఇదేంటంటే మనం మల్టీ పేజ్ వెబ్సైట్ మనం చేస్తున్నాం. సింగిల్ పేజ్ అంటే ఒకటే పేజ్ లోనే మనకి అబౌట్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటుంది, గ్యాలరీ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి మనకి. ఇప్పుడు మనం చేసేది మల్టీ వెబ్ పేజ్ అనమాట. మనకి మల్టీ వెబ్ పేజ్ అంటే మనకి అన్ని మల్టిపుల్ పేజెస్ మనకు ఉంటాయి. కాంటాక్ట్ పేజ్, ఇక్కడ కాంటాక్ట్ పేజ్ లోకి వచ్చేసరికి మనకి ఒక 7th ఇమేజ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి 4, 6 ఇమేజ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ మనకి అడ్రస్ ఇస్తున్నాను. అడ్రస్, ఇక్కడ అడ్రస్ వచ్చేసి నేను అడ్రస్ ట్యాగ్ లో ఇస్తాను. నేను అడ్రస్ వచ్చేసి అడ్రస్ ట్యాగ్. ఎప్పుడైనా సరే అడ్రస్ ఇవ్వాలనుకుంటే అడ్రస్ ట్యాగ్ లో మనకి ఇస్తాం అడ్రస్. ఈ అడ్రస్ లో మనకి చూడండి, మనకి మన దగ్గర ఉన్న అడ్రస్ మనకు మ్యాప్ లో చూద్దాం. మనకి అడ్రస్ వచ్చేసి మనకి ఇదే అడ్రస్ నేను ఇస్తాను. సరే అవుట్పుట్ చూద్దాం మనం కాంటాక్ట్ పేజ్ కి. అడ్రస్ వచ్చేసి ఇలా ఉంది. దీనికంటే ముందు మనకి సరే ఉండిలేండి, అడ్రస్ అనేసి ఇట్లా ఇచ్చేసాం. సో అడ్రస్ పేజ్ సింపుల్ గా మనం ఇస్తున్నాం. అడ్రస్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే, ఇప్పుడు ఎవ్రీ టైం మీరు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ చూడగానే నావిగేషన్ బార్ ఉంటుంది మనకి. అంటే ఎవ్రీ టైం మనకి ఇలా అబౌట్ పేజ్ కానీ కాంటాక్ట్ పేజ్ కానీ ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ఓపెన్ చేసుకోవాలంటే అలా ఉండదు. మనకి ఏదైనా సరే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి హోమ్ పేజ్ లో మనకి ఒక పేజ్ నుంచి ఒక పేజ్ నావిగేట్ అవ్వాలనుకుంటే హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, కెరియర్స్, సైన్ ఇన్, అటైన్మెంట్స్, ఇలాగ మన దగ్గర ఉండే పేజెస్, యూజర్స్ కి మనం ఏ పేజెస్ అయితే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ పేజెస్ ని మనం డిజైన్ చేసుకుంటాం. ఆ పేజెస్ ని మనం ఏం చేస్తామంటే యూజర్ కి కనిపించేలాగా టెక్స్ట్ ఇస్తాం, అంటే లింక్స్ ఇస్తాం. మనం ఫస్ట్ హోమ్ పేజ్ లో నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ నావిగేషన్ బార్ ఎక్కడ ఉంటుందంటే అన్నిటికంటే టాప్ లో ఉంటుంది మనకి నావిగేషన్ బార్. ఆ నావిగేషన్ బార్ చేయాలంటే యాంకర్ ట్యాగ్సే. చూడండి యాంకర్ ట్యాగ్. ఇప్పుడు చూడండి మనకి హోమ్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ అబౌట్ ఇస్తున్నా. నెక్స్ట్ గ్యాలరీ. ఇదేంటంటే యూజర్ కనిపించే నేమ్స్, మనం క్రియేట్ చేసిన పేజ్ నేమ్స్ కాదు, యూజర్ కి ఎలాగైతే కనిపించాలనో ఆ యూజర్ కనిపించే టెక్స్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఇంకొక పేజ్, బ్లాగ్ పేజ్ అనమాట. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ అంటే మనకి నేమ్ ఏమి ఇచ్చాం మనం, index.html. ఆ పేజ్ ఇక్కడ ఇవ్వాలి index.html. అబౌట్ పేజ్కి ఏమి ఇచ్చాం about.html. చూడండి సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వకూడదు, about.html. గ్యాలరీకి ఏమి ఇచ్చాం GALLARY అనేసి ఇచ్చాను. సేమ్ స్పెల్లింగ్ అక్కడ ఏమైతే ఇచ్చానో అదే నేమ్ ఇవ్వాలి మనం, contact.html. contact.html. ఇప్పుడు బ్లాగ్ పేజ్ మనం ఇవ్వలేదు, మనం క్రియేట్ చేయలేదు, మనం ఇవ్వలేదు. అందుకోసం మనకి యూజర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ డమ్మీ లింక్ ఇవ్వాలి. హ్యాష్ మీన్స్ డమ్మీ లింక్ అనమాట. అంటే దానికి ఇంకా పేజ్ క్రియేట్ అవ్వలేదు. ఇన్ కేస్ పేజ్ ఉందనుకోండి మనకు, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అసలు పేజ్ మనకు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకోసం మనం ఏం చేస్తాం అంటే బ్లాగ్ పేజ్, blog.html. ఈ blog.html లో మనం ఏం చేస్తామంటే కమింగ్ సూన్ అని పెట్టుకుంటాం. ఇమేజ్ ఏదైనా పెట్టుకోకుండా ఇక్కడ వచ్చేసి కమింగ్ సూన్ అని పెడతాం. ఇవన్నీ మనం తీస్తాం. బ్లాగ్ పేజ్ వచ్చేసి కమింగ్ సూన్ అని చెప్తున్నాను.
ఓకేనా? ఒకసారి చూద్దాం మనకి అసలు నావిగేషన్ బార్ ఎలా ఉంది, మనం చేసిండేది ఏంది. ఒకసారి ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ పేజ్. ఓకే, .html content.html అండ్ బ్లాగ్. ఒకసారి చూద్దాం మనం రిఫ్రెష్. ఇప్పుడు చూడండి మనకి హోమ్ పేజ్ లో ఉన్నాం. హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నాం. అబౌట్కి వెళ్ళాను, కానీ మరి అబౌట్ నుంచి మనకి హోమ్కి వెళ్ళాలన్నా, అబౌట్ నుంచి గ్యాలరీకి వెళ్ళాలన్నా, అబౌట్ నుంచి కాంటాక్ట్కి వెళ్ళాలన్నా మనకి లింక్స్ లేవు. అంటే ఆ నావిగేషన్ బార్ అనేది అబౌట్ పేజ్ లో కూడా ఉండాలి. సో ఇదంతా కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సార్ సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, అబౌట్ పేజ్ లో కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ గ్యాలరీకి వెళ్తున్నాం. గ్యాలరీలో కూడా మనకి నావ్ బార్ ఉండాలి. సో ఏ పేజ్కి వెళ్ళినా సరే మనకి నావ్ బార్ అనేది మనకు ఉండాలి. ఎందుకోసం అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం నావిగేట్ అవ్వాలి అనేసి అనుకుంటే డెఫినెట్ గా మన దగ్గర ఆ పేజ్ అంటూ మనకు ఉండాలి. చూడండి, డెఫినెట్ గా మనకి ఆ లింక్స్ అంటూ మనకు ఉండాలి. ఇప్పుడు చూద్దాం చూడండి మనకి రిఫ్రెష్. ఇప్పుడు హోమ్ లో ఉన్నా, హోమ్ నుంచి అబౌట్కి వస్తున్నా, అబౌట్ నుంచి గ్యాలరీకి వెళ్తున్నా, గ్యాలరీ నుంచి కాంటాక్ట్కి వెళ్తున్నా, కాంటాక్ట్ నుంచి బ్లాగ్కి వెళ్తున్నాను. బ్లాగ్ పేజ్ లో ఏదో హ్యాష్ అనేసి ఇచ్చాను. సో హ్యాష్ ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ blog.html మనకు రెడీ అయిపోయింది. సో అందుకోసం వచ్చేసి blog.html పేజ్ మనం ఇవ్వాలి. ఎవరి పేజ్ లో మనం ఇవ్వాలి. చూడండి, ఎవరి పేజ్ లో మనకి ఇవ్వాలి. ఎవరి పేజ్ లో మనకి blog.html ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ చూడండి, ఎవ్రీ టైం మనకి అన్ని సేవ్ చేయలేదు మనం. ఇక్కడ చూడండి సేవ్ ఆల్ అని ఉంటుంది. సేవ్ ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని సేవ్ అయిపోతాయి మనకి. ఇప్పుడు చూడండి మనకి రిఫ్రెష్. బ్లాగ్ అని క్లిక్ చేస్తే కమింగ్ సూన్, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్, గ్యాలరీ క్లిక్ చేస్తే గ్యాలరీ పేజ్, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్, హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్. ఇది ఎందుకు ఇలా వస్తోంది, మనం ఎందుకు ఇంత అందంగా ఉంది అనేసి అంటే HTML ప్లస్ CSS కలిపితే ఇలా ఉంటది. అదే కనుక ఈ ప్రాజెక్ట్ ని ఓన్లీ HTML లకే కన్వర్ట్ చేస్తాను చూడండి. ఈ వెబ్సైట్ ఓన్లీ HTML ఉంటే ఎలా ఉంటది చూడండి. ఓన్లీ HTML ఉంటే ఇమేజ్ ఉంటది, హెడ్డింగ్ ఉంటది, ఏదో ఒక లింక్ ఉంటది, మెసేజ్ బోర్డ్ ఉంటది, లింక్స్. చూడండి, ఓన్లీ HTML ఉంటే ఇలా ఉంటది. ఈ HTML కి CSS యాడ్ చేస్తేనే మీరు అనుకున్న వెబ్సైట్ ని మీరు చేయగలరు. HTML ప్లస్ CSS కలిపితే ఇలా ఉంటది. అదే కనుక ఓన్లీ HTML చూస్తే ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటది. అదే మనం ఇంతవరకు మనం చేసిందంతా ఏంటంటే HTML. ఈ ప్రాజెక్ట్ మొత్తం HTML లోనే ఉంది మనకి. అందుకోసం అలా కనిపిస్తుంది. ఈ HTML CSS కలిపామనుకోండి అట్రాక్టివ్ గా వస్తుంది. ఓకేనా? దీనికి ఏదైనా సరే HTML మనం కలిపామనుకుంటే అట్రాక్టివ్ గా వస్తుంది మనకి. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు నేను ఇక్కడున్న వాల్యూస్ ని, నాకు నావ్ బార్ వచ్చేసి HTML తో ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. నావ్ బార్ ని ఒక సెపరేట్ గా నేను చేద్దాం అనుకుంటున్నా, నీట్ గా చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం మనకి H1 ట్యాగ్, ఏదైనా సరే టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే H1 ట్యాగ్ అనమాట మనకి. H1 ట్యాగ్ చూడండి. H1 వచ్చేసి ఓవరాల్ గా ఇస్తున్నాను నేను. ఓవరాల్ గా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మనకి. ఇదంతా ఇన్లైన్ ఎలిమెంట్. ఒక యాంకర్ ట్యాగ్ కి ఇంకో యాంకర్ ట్యాగ్ కి H1 ఇచ్చిపోయారనుకోండి, H1 బ్లాక్ లెవెల్ కాబట్టి 1 by 1 మనకి డిస్ప్లే అవుతాయి. మనకి 1 by 1 కాకుండా ఇది మొత్తం అంతా ఒకటే లైన్ లో మనకు రావడానికి ఏం చేయాలంటే ఓవరాల్ గా పేరెంట్ గా H1 ఇచ్చాము కదా చూడండి, కొద్దిగా అట్రాక్టివ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీటి మధ్య కొద్దిగా స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే కొద్ది స్పేసింగ్ కానీ కొద్దిగా ఏదో అండర్లైన్ కానీ, ఇప్పుడు నేను ఒక అండర్లైన్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇస్తున్నా నేను. స్ట్రైట్ లైన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కొద్దిగా డివైడ్ అవుతుంది నీట్ గా స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ నావ్ బార్ మొత్తం ఎగ్జాక్ట్ గా సెంటర్ లేకి రావాలనుకుంటున్నాం. సెంటర్ లేకి రావాలనుకుంటే సెంటర్ ట్యాగ్ ఉంది మనకి, దీని లోపల కల్లా రాయాలి సెంటర్. సెంటర్ ట్యాగ్. ఈ H1 అనేది పేరెంట్, సెంటర్ అనేసి వీటి చిల్డ్రన్ అనమాట. అందుకోసం చిల్డ్రన్ కి పేరెంట్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకి. ఈ యాంకర్ ట్యాగ్స్ అన్ని సెంటర్ కి చిల్డ్రన్స్ అనమాట. అందుకోసమే ట్యాబ్ స్పేస్ ఉండాలి అన్నిటికీ. ఇవన్నీ సిబ్లింగ్స్ అనమాట మనకి. పేరెంట్, చిల్డ్రన్, ఈ చిల్డ్రన్ కి చిల్డ్రన్స్ అనమాట. ఇవన్నీ సిబ్లింగ్స్ అనమాట మనకి.
ఓకేనా. అందుకోసం మనకి సిబ్లింగ్స్ ఎప్పుడు ఒకటే ప్రయారిటీ ఉంటుంది. చిల్డ్రన్స్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఉంటుంది, పేరెంట్ కి చిల్డ్రన్స్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఉంటుంది, ఇది పేరెంట్ చిల్డ్రన్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఉంటుంది. ఇవన్నీ రూల్స్ అన్నమాట, మనకి కోడ్ లో రాయడానికి రూల్స్. ఇప్పుడు చూడండి మనకి సెంటర్ లో వచ్చింది, చూడండి ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు కొద్దిగా అండర్లైన్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ అండర్లైన్ అనేది హెచ్ఆర్ ట్యాగ్. హెచ్ఆర్ ఏదైనా సరే అండర్లైన్ ఇవ్వాలనుకుంటే హెచ్ఆర్ హారిజంటల్ రో అన్నమాట. హెచ్ఆర్ మీన్స్ ఇప్పుడు చూడండి మనకి రో ఇవ్వడం వల్ల మనకు రో వచ్చింది. చూడండి మనకి రో వచ్చింది. మనకి ఈ రో మనకి కొద్దిగా తగ్గించుకోవాలన్నా సరే మీరు ఇక్కడ విడ్త్ ఇవ్వచ్చు. మీరు విడ్త్ ఈక్వల్ టు ఒక 80%. విడ్త్ అనేది 80% ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి 80%. ఓకేనా. ఇలా ఇప్పుడు చూడండి హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నా, మళ్ళీ అబౌట్ డిజైన్ మార్చుకోవాలి. గ్యాలరీ, కాంటాక్ట్, బాగ్, మళ్ళీ చూడండి హోమ్కి వస్తే మళ్ళీ నీట్ గా ఉంది. సో ఇదే డిజైన్ నాకు అన్ని పేజీలో కావాలంటే ఈ నావ్ బార్ మొత్తం డిజైన్ ని కాపీ చేసుకొని ఎవ్రీ డిజైనింగ్ లో ఇచ్చేయండి. ఎవ్రీ డిజైనింగ్ లో ఇచ్చేయండి. మొత్తం అంతా నేను తీసుకొని ఎవ్రీ డిజైనింగ్ లో నేను ఇస్తున్నాను. డిజైన్ తీసుకొని ఎవ్రీ డిజైనింగ్ లో నేను ఇస్తున్నాను. మనకి ఎవ్రీ డిజైనింగ్ లో ఇస్తున్నాను. రిఫ్రెష్. ఇప్పుడు అండి అబౌట్ పేజ్కి వెళ్ళినా అబౌట్, గ్యాలరీకి వెళ్తున్నా గ్యాలరీ, కాంటాక్ట్ వెళ్తున్నా కాంటాక్ట్, బ్లాగ్ వెళ్తున్నా బ్లాగ్. చూడండి హోమ్, అబౌట్, గ్యాలరీ, కాంటాక్ట్, బ్లాగ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక టెక్స్ట్, ఈ టెక్స్ట్ ని క్లిక్ చేస్తే మీ వెబ్సైట్కి వెళ్ళాలి. కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేసి ఉంది. ఆ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ వెబ్ పేజ్ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఓపెన్ చేసి పెట్టుకొని ఆ లింక్ ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను హోమ్ పేజ్ లో ఉండే కేఎస్ఆర్ఎం ని క్లిక్ చేస్తే నేను ఆ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకోసం మనకి ఏంటంటే ఇక్కడ లోపలైనా సరే యాంకర్ ట్యాగ్ AHREF ఈక్వల్ టు. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో చూడండి H1 లోపల మనం స్టార్ట్ చేసాం. సో H1 లోపలే మనకి ఎండ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లింక్ రావాలి. దీన్ని క్లిక్ చేసి మనకి ఎక్కడ ఇవ్వాలి, కేఎస్ఆర్ఎం అండ్ .ac అని ఇలాగా. కానీ ఇది ఒక వెబ్ పేజ్ అనమాట, అంటే ఒక వెబ్సైట్ అనమాట. ఇది వెబ్సైట్ మన వెబ్ పేజ్ లో ఓపెన్ అవ్వకూడదు. టార్గెట్ వేరే పేజ్కి వెళ్ళేసి మనకు ఓపెన్ అవ్వాలి. టార్గెట్ _ బ్లాంక్ అయినా సరే, బ్లాంక్ అయినా సరే, ఏదైనా సరే _ బ్లాంక్ అయినా సరే, బ్లాంక్ అయినా సరే. 1 మినిట్ అండి. ఇప్పుడు చూద్దాం మనకి రిఫ్రెష్. ఇప్పుడు మనకి లింక్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మీ వెబ్సైట్కి వెళ్తారు. ఒక టెక్స్ట్ కి, ఒక వెబ్ పేజ్ లో ఏదైనా సరే ఒక టెక్స్ట్ కి మీరు లింక్ ఇచ్చారు అనేసి అనుకుంటే ఈ ఫార్మేట్ లోనే ఇస్తారు. అదే గనక ఒక వెబ్ పేజ్ లో ఇమేజ్ కి లింక్ ఇస్తారు అంటే ఇమేజ్ కి లింక్ ఎలా ఇస్తారు చూడండి మనకి. ఏ ట్యాగ్ AHREF ఈక్వల్ టు ఏ ట్యాగ్. ఆ ఇమేజ్ వచ్చేసి మిడిల్ లో ఉండాలి. ఏ ట్యాగ్. ఇక్కడ వచ్చేసి మనకి కేఎస్ఆర్ఎం కాలేజ్ ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేసిన, ఇమేజ్ ని క్లిక్ చేసినా సరే మనకి టార్గెట్ ఈక్వల్ టు _ బ్లాంక్. ఇప్పుడు చూద్దాం, సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సేవ్. ఇప్పుడు మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది అనుకుంటే క్లికబుల్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేశాను చూడండి వేరే పేజ్కి వెళ్తుంది. అండ్ దీన్ని క్లిక్ చేసినా సరే ఒక వెబ్సైట్కి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే నాకు ఒక బిగ్ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ నాకు బిగ్గర్ ఇమేజ్ గా కావాలి. అక్కడ ఉండే ఇమేజ్ నాకు బిగ్గర్ ఇమేజ్ గా కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగే తీసుకుంటాం. యాంకర్ ట్యాగే తీసుకుంటాం. ఇక్కడ యాంకర్ ట్యాగే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్ లో మనకి ఈ వెబ్సైట్ లింక్ బదులు మనకి ఆ ఇమేజే కావాలి కాబట్టి ఆ ఇమేజ్ లింక్ ని కాపీ చేసుకుని ఆ ఇమేజ్ లింక్ ని HREF లో ఇస్తాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు టార్గెట్ _ బ్లాంక్ అనమాట. వేరే పేజ్ లో నాకు ఓపెన్ అవ్వాలంటున్నా. వేరే పేజ్ లో ఓపెన్ అవ్వాలనుకుంటే చూడండి రిఫ్రెష్, దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్ లోకి వస్తుంది మనకి. చూడండి దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్ లోకి మనకి వెళ్తుంది. సో ఇక్కడ ఏ పేజీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి డిసైడ్ చేసేది HREF అనమాట. HREF అనేది ఏ పేజీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి మనం డిసైడ్ చేస్తాం. ఇమేజ్ కి లింక్ ఇవ్వాలంటే ఎలాగా, అండ్ టెక్స్ట్ కి లింక్ ఇవ్వాలంటే ఎలాగా. యాంకర్ ట్యాగ్ మనం టెక్స్ట్ కి పెడతాం, యాంకర్ ట్యాగ్ ఇమేజ్ కి పెడతాం. యాంకర్ ట్యాగ్ ఐకాన్ కావాలంటే ఐకాన్ పెడతాం. ఐకాన్ టాపిక్ CSS లో వస్తుంది మనకి. అక్కడ మనం ఐకాన్ గురించి మనం నేర్చుకుంటాం.
ఓకేనా. ఇంకొక టాపిక్ ఉంది దీంట్లో, కామెంట్స్ అన్నమాట. ఏదైనా సరే కామెంట్స్ మనకి HTML ఎలా వస్తుంటే లెస్ దాన్, నాట్ సింబల్, డబల్ డాష్, లెస్ దాన్. ఓకేనా. ఇదేంటంటే కామెంట్స్ అన్నమాట. ఇక్కడ ఈ కామెంట్స్ లో మీరు ఏదైనా సరే HTML మీరు కామెంట్స్ రాసుకోవాలంటే ఇక్కడ కామెంట్స్ రాసుకోవాలి మీరు. ఇదేంటంటే దిస్ ఈస్ నావ్ బార్, ఇది నావ్ బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కామెంట్స్ ఎందుకోసం అంటే మీరు రాసిన కోడ్ వేరే డెవలపర్ కానీ వేరే పర్సన్ కానీ తెలియడానికి. దిస్ ఈస్ బ్యానర్, దిస్ ఈస్ గ్యాలరీ. ఇలా ఏదైనా సరే కోడ్ మీరు కామెంట్ లో పెట్టుకోవాలన్నా సరే ఈ కోడ్ మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ 2 ఇమేజెస్ ని నేను కామెంట్ లో పెట్టుకోవాలనుకుంటున్నా, ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో నాకు యూజ్ అవుతాయి, నాకు ఇప్పుడు ప్రజెంట్ వద్దు. అందుకోసం మీరు ఎప్పుడైనా సరే కామెంట్ లో పెట్టాలంటే ఫస్ట్ ఎండింగ్ ట్యాగ్స్ రాయండి, డబల్ డాష్, లెస్ దాన్. స్టార్టింగ్ లో వచ్చేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు కామెంట్ పెట్టాలనుకుంటే ఎండింగ్ లో డబల్ డాష్, లెస్ దాన్ రాయండి. ఎక్కడి వరకు అయితే మీరు రాయాలనో కామెంట్, గ్రేటర్ దాన్, నాట్ సింబల్, డబల్ డాష్. చూడండి ఇదంతా కామెంట్ లో అవుతుంది. ఇలా కామెంట్ లో పెట్టింది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు. చూడండి మనకి కామెంట్ లో పెట్టింది అవుట్పుట్ లో ప్రింట్ అవ్వదు, అండ్ కోడింగ్ లో మనకి డిస్ప్లే అవ్వదు. చూడండి మనకి ఇక్కడ రాసింది మనకి అవుట్పుట్ లో మనకి డిస్ప్లే అవ్వదు. మనకి ఏదైనా సరే కామెంట్ పెట్టుకొని మనకి డిస్ప్లే అవ్వదు. అందుకోసమే మనం ఏదైనా సరే రిమెంబర్ కోసం ఈ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకేనా. ఇది కాన్సెప్ట్. నాకు అందరు మీ ఓన్ అన్నమాట, మీ ఓన్ కేటగిరీస్ లో ఏదైనా సరే ఒక వెబ్సైట్ చూస్ చేసుకోండి. ఒకరి కాలేజ్ తీసుకోండి, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఏదైనా సరే తీసుకోండి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, మీ ఓన్ అన్నమాట. ఒకరి ఈ కామర్స్ ప్రాజెక్ట్ తీసుకోండి, కొందరు సేల్స్ ఏదైనా సరే సేల్స్ వెబ్సైట్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇలా ఏదైనా సరే తీసుకోండి. నాకు 4 పేజెస్ ఉండాలి. హోము, అబౌట్, గ్యాలరీ కానీ, సర్వీసెస్ కానీ, ఏదైనా సరే కాంటాక్ట్ కానీ, నేను ఎలా అయితే డిజైన్ చేశానో మీ ఓన్ గా మీరు ఒక వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో అలాగా మీరు అజంప్షన్ చేసుకొని మీరు చేయాలి. నాకు ఈ కాన్సెప్ట్ వల్ల నాకు తెలియాల్సింది ఏంటంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి నావిగేట్ అవ్వడం, మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న ట్యాగ్స్ ని ఈ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయడం. ఓకేనా. ఇది మనకు ఫస్ట్ టాస్క్ అన్నమాట. మనకి చూస్తే ఇప్పటి వరకు మనకు అయిన ట్యాగ్స్ అన్ని మనకి ఇవి, వీటిని బేస్ చేసుకొని ఒక టాస్క్ చేయాలి. అర్థమైందా టాస్క్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? మీ చాయిస్ అన్నమాట. మీకు నచ్చిన కాన్సెప్ట్ ని తీసుకోండి వెబ్సైట్ చేయడానికి. మీరు నచ్చిన కాన్సెప్ట్ తీసుకొని మీరు వెబ్సైట్ నాకు ప్రిపేర్ చేయాలన్నమాట. మీరు టుమారో వరకు నాకు సబ్మిట్ చేయాలి. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళ దానిలో ఏదైనా సరే కరెక్షన్స్ ఉంటే నేను కరెక్షన్ చేసి చూపిస్తాను. ఓకేనా. దిస్ ఇస్ టుడే క్లాస్. ఇక్కడ వరకు మీరు ఫస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ ట్యాగ్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి నావిగేట్ చేస్తున్నారు అనేసి మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఓకేనా. నేను ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను. సో మీకు ఏదైనా సరే క్లాస్ లో డిస్టర్బెన్సెస్ కానీ, అంటే క్లాస్ ఇంకా ఎలా చెప్పాలనేది కానీ, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా. ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ వరకు మాత్రమే ఫీడ్బ్యాక్. అండ్ మీరు ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్తే నేను అలా ఫాలో అవుతాను. సో ఎందుకంటే నాకు ఎవరు ఓపెన్ అవ్వట్లేదు, ఎవరు 1 or 2 మెంబర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. సో నేను ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను. మీకున్న ఫీడ్బ్యాక్ ని దాంట్లో చెప్పండి. ఓకేనా. దిస్ ఇస్ టుడే క్లాస్. టుమారో వచ్చేసి 6 కి తీసుకుంటాను. టుమారో క్లాస్ 6 to 7:30 ఆర్ 6 to 7. ఓకేనా. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ చెప్తే మీకు సరిగా అర్థం కాదు. అందుకోసమే నేను తక్కువ తీసుకున్నాను అనమాట. టుమారో ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. టెక్స్ట్ గురించి అండ్ ఐ ఫ్రేమ్స్, ఫైల్ పాత్ అండ్ టేబుల్ గురించి, లిస్ట్ గురించి ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ ఒక టాపిక్ అన్నమాట, ఒక క్లాస్ అన్నమాట. ఇవన్నీ 1 hour క్లాస్. ఫార్మ్స్, బటన్స్ ఇవన్నీ. ఒక ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ ని కానీ, లాగిన్ ఫామ్ ని కానీ ఎలా డిస్ప్లే చేస్తాం, ఒక టేబుల్ ని ఎలా డిస్ప్లే చేస్తాం, ఒక లిస్ట్ ని ఎలా డిస్ప్లే చేస్తాం, ఐ ఫ్రేమ్ అంటే యూట్యూబ్ వీడియోస్ ని ఎలా ప్రింట్ చేస్తాం, గూగుల్ మ్యాప్స్ ని ఎలా ప్రింట్ చేస్తాం, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఇవన్నీ ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే టాస్క్ అయితే స్టార్ట్ చేయండి. టాస్క్ నాకు రేపటి వరకు సబ్మిట్ చేయాలి.
ఓకేనా? ఇప్పుడు ఒక 1 అవర్ కూర్చొని టాస్క్ ఫినిష్ చేసేయండి. ఓకేనా? నేను కోడ్ అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి. మీకు ఎప్పుడు ఏదైనా సరే డౌట్ ఉంది అనుకుంటే నాకు ఎప్పుడైనా పింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి.